అన్నా నీకు రాజయోగం ఉన్నదన్నా, కానీ కష్టాలు నిన్ను కావలిచ్చుకొని ఈడవను అని అంటున్నాయి. బరాబర్ చెప్పినా నాకు అన్నట్లు ఎరకైతాయి అన్నా. నీకు వచ్చిన సంపాదన నిలుస్తలేదు, ఒంట్లో అసలు పానం మంచుకుంటలేదు, ఊకే ఊకే ఏదో ఒక రంది నిన్ను పట్టి పీడిస్తుంది. ఇవన్నీ పోవాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్టు అవుతాయి అని ఇట్లా మందిని మత్పరిచే మక్కరగాళ్ళు మస్తు మంది ఉంటారు. అసోంటి బతక నేర్చినోడు ఒకడు గా చికోటి ప్రవీణ్ అన్నను బక్రా చేద్దామని పోయి అన్న చేతుల్ని ఎట్లా బక్రా అయిండో చూడుర్రి. మోసగానే మోసం చేసి పోలీసు వాళ్ళకు పట్టించిండు కదా బీజేపీ లీడర్ చికోటి ప్రవీణ్ అన్న. చికోటి అన్న అంటే సిటీలుండే పెద్ద పెద్ద షేట్లతోటి క్యాసినోలు ఆడిస్తాడు. అన్నతాన మస్తు పైసలుంటాయి, అడ్డంగా దోయొచ్చు అని ప్లాన్ వేసుకొని అన్నతానికి వేయండి ఈ అడమైనోడు. ఎర్రంగి వేసుకొని ప్రవీణ్ అన్న ఎదురుగానే కూర్చున్నాడు కదా కుదమట్టంగా. నా తాన రైస్ పుల్లర్ ఉన్నదన్న, దాన్ని నువ్వు కొని పూజలు చేసినావంటే నువ్వే అన్న ఫ్యూచర్లో తెలంగాణ సీఎం 1,00,000 కోట్లు సంపాదించవచ్చు అని మంచిగా మత్పరిచుడు పెట్టిండట. అన్నకు సీన్ అర్థమైపోయింది. అరే నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చినావు రాబాయి, నేనే నా జిందగీలో నీ అసలు మక్కరగాళ్ళను మస్తు మందిని చూసిన, నువ్వు నన్ను గీర్దామని వచ్చినావంటే నీ ధైర్యం పెద్దదే రాబాయి అని కూసోబెట్టే కూలేసి రూమ్లో మోసగానికి చెమటలు పట్టించిండు. 1,00,000 కోట్లకు అమ్ముకోవచ్చు అని చెప్పి నా దగ్గరికి వచ్చిన నేడు నా దగ్గర రైస్ కూలర్ ఉంది, మిర్యాలగూడలో మీరు పెట్టుబడి పెట్టండి మీకు మంచి జరుగుతుంది, ఎన్ని కోట్లు వస్తాయి అన్ని కోట్లు వస్తాయని మరి అందరిని మోసం చేసినట్టు నన్ను ప్రయత్నం చేసినాడు. పొద్దున్నే వాడు పాపం బలైపోయినాడు. ఇవాడు రాంగ్ అడ్రస్కి వచ్చినాడు. రైస్ పుల్లర్ ఉంటే సీఎం అయిపోవచ్చట కదా అన్న, 1,00,000 కోట్లు కూడా వస్తాయట, తీసుకోకపోతివా? ముఖ్యంగా యువకులకు ఒకటి చెప్తున్నా, ఇట్లాంటి దాంట్లో నాగమణి అని గాగుల్స్ అని ఈ ఆర్పి అని చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి. బెట్టింగ్ యాప్స్ లెక్కనే కూడా, కాబట్టి వీళ్ళు బాగా నమ్మిస్తారు. ఇట్లాంటి వాటిల్లో కూడా ఎవరు కూడా దయచేసి ఇలా ఉచ్చులో పడకూడదు. ఇన్నర్ కదా, ఇవి కూడా బెట్టింగ్ యాపుల లెక్కనే మాటలు చెప్పి మత్పరిస్తారట, మందికి మాటలు చెప్పి బోర్లు ఇస్తారు. ఎవరు కూడా ఇసొంటి నమ్మద్దని చెప్తున్నాడు అన్న. ఇక దొంగని ముంగట్నే టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి మర్యాదలకు లోటు లేకుండా అరసుకోరి సార్ అని పోలీసు వాళ్ళకు పట్టించిండు. ఇప్పుడే నేను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి పంపిస్తున్నాం సార్ వారిని మర్యాదపూర్వకంగా బాగా చూసుకుంటారు టాస్క్ ఫోర్స్. వీంది తెనాలి దగ్గర షావాలట. మిర్యాలగూడల రైస్ పుల్లర్ ఉన్నదని చికోటన్న ఎంబడి వాడి బోర్లు ఇద్దామని చూసిండట. కానీ ప్లాన్ రివర్స్ అయిపోయి ఉల్టా వాడే బోర్ల పడ్డాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇనుప సువ్వలు లెక్క పెడుతున్నాడు. క్యాసినోలో ఏ కాయిన్ తోటి ఆడితే జాక్ పాట తగులుతుందో కాయిన్స్ స్కామ్ చేసి చూసి అన్ననే స్కామ్ చేద్దామని వస్తే రియాక్షన్ ఇట్లుంటది అన్నట్టు. ప్రాపర్ తినాలి, విలేజ్ చావలి